జేవి సోమయాజులు గారు అంటే ఈ తరం ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇప్పటి వాళ్ళకి కూడా శంకరాభరణం శంకర శాస్త్రి అంటే గబక్కన గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి ఆయన. అలా శంకరాభరణం శంకర శాస్త్రిగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి ఆయన ఈవి సత్యనారాయణ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ వేశాడు. ఆ పక్కన ఉన్న ఆర్టిస్టులు కూడా అప్పట్లో చెప్పారట, ఈ సినిమా తర్వాత మీరు తెచ్చుకున్న పేరంతా గంగలో కలుస్తుందని. ఎందుకు అలా అయింది? ఒక క్యారెక్టర్ క్రియేట్ అయినప్పుడు, లేదా ఒక క్యారెక్టర్ ప్రేక్షకుల మనస్సుల్లో క్రియేట్ అయినప్పుడు, ఒక క్యారెక్టర్ ఒక మంచి లక్షణాన్ని ఆపాదించినప్పుడు దాని చిట్ట చివరి దాకా నిలుపుకోవాల్సిన బాధ్యత క్యారెక్టర్కి ఉంటుంది, దాన్ని సృష్టించిన రైటర్కి డైరెక్టర్ కూడా ఉంటుంది. అలా కాకుండా మొదట సిన్సియర్ క్యారెక్టర్ అని, తర్వాత వెంటనే అది లంచాలు పట్టుకునే దిక్కుమాలిన క్యారెక్టర్ అని చెప్పామనుకోండి, అది క్యారెక్టరైజేషనా? ఇలా గనక చేస్తే సినిమాలు చాలా అద్భుతంగా ఆడతాయని అనుకుంటాం, కానీ ప్రేక్షకులకు బాగా తెలుసు. అందుకనే వెంటనే ఇంటికి పంపించేస్తారు. ఇలాంటి క్యారెక్టరే ఒకటి ఈ మధ్య కాలంలో శివాజీ నటించినటువంటి సంప్రదాయని సుప్పిని శుద్ధపూసిన అని ఒక సినిమా చేశారు. దానిలో కూడా ప్రధాన పాత్ర ఎవరు? లయ అండ్ ఈయన శివాజీ. ఆ తర్వాత చిన్న కుర్రవాడు. ప్రధాన పాత్ర ఇతని చుట్టూనే తిరుగుతుంది. అంటే దృశ్యం సినిమాలో వెంకటేష్ లాగా ఈయన ఒక క్యారెక్టర్. అంటే కాంటెక్స్ట్ అదే, కంటెంట్ మార్చారు. మార్చినప్పుడు సిన్సియర్ పంచాయతీ సెక్రటరీ అని చెప్తారు. తర్వాత పాయింట్ వచ్చేసరికి కొడుకును రక్షించడం కోసం ఆయన అవినీతిని కూడా ప్రోత్సహిస్తాడు. క్యారెక్టర్ అక్కడే చచ్చిపోయింది. వన్స్ ప్రధాన పాత్ర చచ్చిపోయిందంటే సినిమా కూడా చచ్చిపోయిందనే విషయం మన యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ తప్పకుండా గ్రహించాలి. ఈ సినిమా గురించినటువంటి పూర్తి విశ్లేషణని నేను తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఇచ్చాను. ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి.